అమెరికాలో ఎందుకు భారతీయుల్ని పంపించేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే విదేశాల వాళ్ళని పంపించేద్దాం అనుకుంటున్నారు, అక్కడ 2-3 ఉద్యోగాలు చేసేవాళ్ళని ఒక్క ఉద్యోగానికి పరిమితం చేద్దాం అనుకుంటున్నారంటే అమెరికాలో నిరుద్యోగత రేటు దారుణంగా పెరిగిపోయింది. గత 4 ఏళ్లలోనే ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. గత 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళల్లో 25.3% మంది అమెరికాలో నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఇది 2008తో పోల్చుకుంటే డబుల్. అప్పట్లో 12% ఉంటే ఇప్పుడు 25.3% ఉంది. దాదాపుగా 1.9 మిలియన్ డిగ్రీ హోల్డర్స్ అంటే 19 లక్షల మంది ఉంటే 25 ఏళ్ల లోపు వాళ్ళు ఉంటే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు అన్నటువంటిది లెక్క కడుతున్నారు. ఓవరాల్గా హయ్యెస్ట్ లెవెల్ 1992 తర్వాత ఇంతటి నిరుద్యోగ పరిస్థితి మొట్టమొదటిసారి అన్నటువంటిది అమెరికా నిపుణులే చెప్తున్నటువంటి మాట. ఆ నిరుద్యోగం పెరగడం వల్ల అక్కడ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండడం వల్లే ట్రంప్ ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటి లెక్క చెప్తున్నారు.